ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరామ్ సాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప్ హౌస్ నుంచి దుక్కుతూ ఇప్పటికీ 85 కిలోమీటర్ల మేరకు ఎగువ చేరుకున్నాయి. ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం నీళ్లున్న వరద కాలువ పరిధిలోని రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నాడు కేసీఆర్ రూపకల్పన చేసిన ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకమే ఇప్పుడు రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. కాళేశ్వరం అన్ని ఆపద కాలాల్లో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందంటూ బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు చెప్తూ వస్తున్న మాటలకు తాజా ఎత్తిపోతలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకనాడు వరదకు మాత్రమే పరిమితమైన వరద కాలువను కేసీఆర్ దూరదృష్టితో బహుళ ప్రయోజనాల కల్పతరువుగా తీర్చిదిద్దారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో భాగంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో వరద కాలువ తన స్వరూపాన్నే మార్చుకున్నదన్న నిజం ఇప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తోన్నది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకం కింద 122 కిలోమీటర్ల ఉన్న వరద కాలువను 3 రిజర్వాయర్లుగా మార్చి నిండు గర్భిణిలా నీళ్లను తన ఒడిలో దాచుకునేలా చర్యలు తీసుకున్నారు. ఒకవైపు వరద కాలువ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెంచుకుంటూ మరోవైపు 34 తూముల ద్వారా దాదాపు 80 చెరువులకు నీరందించి అన్నదాతలకు కల్పతరువుగా వరద కాలువలను మార్చిన ఘనత కేసీఆర్దే.